నమస్తే, నేను డాక్టర్ జిన్సీ, కన్సల్టెంట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, జాయ్ హాస్పిటల్, క్లౌడ్పేట్, ఫస్ట్ లైన్. ఈ రోజు డోనర్ ఎగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. డోనర్ ఎగ్స్ గురించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో అన్ని నేను ఈరోజు క్లారిఫై చేస్తాను. ఫస్ట్ ఏంటంటే, డోనర్ ఎగ్స్ ఎవరికి అవసరము? యూజువలీ మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఏజ్ దాటి వస్తున్నారు. సో మనం స్కాన్ చేసే వాళ్ళకి ఎగ్స్ ఉండట్లేదు. సో అలాంటి కేసు డైరెక్ట్ మనం బ్లడ్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి డోనర్ ఎగ్స్కి వెళ్ళొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, కొన్నిసారి ఆల్రెడీ వాళ్ళు 2-3 సైకిల్స్ అవి ఆల్రెడీ ట్రై చేసి మనకి వాళ్ళకి తెలుసు వాళ్ళ ఎగ్స్ బాగలేదని. సో అలాంటి కేసెస్ అయితే కూడా మనం డోనర్ ఎగ్స్కి వెళ్ళాలి. ఇంకొక విషయం, కొందరికి ప్రీమేచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్ అంటే మనం ఏజ్కి ముందే వాళ్ళ ఎగ్స్ అంతా చిన్నగా అయిపోతుంది, ఎగ్స్ ఏం తయారవ్వదు. సో వాళ్ళకి కూడా డోనర్ ఎగ్స్ అవసరం. సో ఎవరి దగ్గర నుంచి మనం ఎగ్స్ రిక్రూట్ చేస్తాము. సో ఆ ఎగ్స్ అంటే మనం ఏజెన్సీ ఉంటుంది, వాళ్ళతో మనం మాట్లాడి ఏజ్ బిట్వీన్ 21 to 35 years 35 years దాటితే ఎగ్స్ నంబర్ ఉండదు, క్వాలిటీ ఉండదు. సో ఆ ఏజ్ మధ్యలో మంచిగా ఆల్రెడీ డొనేట్ చేసి వాళ్ళది బాగుండి మనకి అలాగే ప్రీవియస్ రికార్డ్స్ ఉంటాయి. కానీ కొత్త రూల్ ప్రకారం మనం అలాగే చేయకూడదని రూల్స్ మారాయి. ఇంతకు ముందు అయితే వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. ఇంకొకటి విషయం, సో ఒక సింగిల్ డోనర్ ఒక్కసారి డొనేట్ చేసుకోవాలి. వాళ్ళ ఆధార్ కార్డ్ మనం తీసుకుంటాము. 7 గుడ్ క్వాలిటీ మెచ్యూర్ ఎగ్స్ కానీ ఒక డోనర్ డొనేట్ చేయకూడదు. సో ఎందుకంటే అది వాళ్ళ హెల్త్కి అఫెక్ట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ కొత్త ART రూల్స్ అలాగే పెట్టారు. ఇంకొక విషయం, మనం ఒక డోనర్ వస్తే వాళ్ళది ఏజ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి స్కాన్ చేసి, మెడికల్ టెస్ట్ ఏదైనా జబ్బులు ఉన్నాయా అన్నీ టెస్ట్ చేసి చూస్తాము. అన్నీ ఓకే, ఏదైనా అడిక్షన్స్ కానీ అన్నీ చెక్ చేసి, బ్లడ్ గ్రూప్స్ కూడా వీలంత వరకు మ్యాచ్ చేసి మనం సెలెక్ట్ చేస్తాము. ఏజ్తో పాటు వాళ్ళకి ఆల్రెడీ ఒక బేబీ ఉండాలి, హెల్తీ బేబీ. సో ఒక హెల్తీ బేబీ వాళ్ళకి ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈ ఎగ్స్ ద్వారా మనకి హెల్తీ బేబీసే పుడతారు. అయితే మన డోనర్ ఎగ్స్ హస్బెండ్ స్పర్మ్ వాడతాము. స్పర్మ్ ఎలాంటిది మనం చెప్పలేము, కానీ అది మనం మిక్స్ చేసి మంచిగా మన మార్ఫాలజికలీ మంచిగా అనిపిస్తే అది ఓకే. కానీ కొన్నిసారి జెనెటిక్ ఇష్యూస్ ఉంటే మనం ఎంత మంచి ఎంబ్రియోస్ పెడితే కూడా మనకి సక్సెస్ రేట్ అంత ఉండకపోవచ్చు. బట్ యూజువలీ 65 to 75% మనకి ఛాన్స్ ఉన్నాయి. సో డోనర్ ఎగ్స్ గురించి చాలా రకాల రాంగ్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. లైక్ మనం మంచి డోనర్స్ దగ్గర మనం తీసుకోవట్లేదు, మనం ఇదాన్ని టెస్ట్లు చేయట్లేదు, మనకి ఏదైనా జబ్బులు వస్తాయా, లేకపోతే బేబీస్కి ఏదైనా ప్రాబ్లం వస్తే, అలాంటి మనకి డౌట్స్ అనవసరం. ఎందుకంటే మనం వాళ్ళది అన్ని డీటెయిల్స్ మనం కనుక్కొని అదని చూసుకొని చేస్తాము. ఇంకొక విషయం అంటే, మనం డోనర్ ఎగ్ చేసాము, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? యూజువలీ సక్సెస్ రేట్ 35 to 40%. కానీ డోనర్ ఎగ్లో మన సెంటర్లోనే మనం చేసి ఒక 65 to 75% మనకి సక్సెస్ రేట్ వస్తాయి. ఎందుకంటే ఎగ్స్లో ఎట్లాంటి తేడా ఉంటే ఇది ఓవర్కమ్ చేస్తాం. కానీ స్పర్మ్ ఒకటి మనకి చెప్పలేము, అది కూడా బాగుంటే ఇంకా మన సక్సెస్ రేట్ పెంచుకోవచ్చు. దానికి డోనర్ ఎంబ్రియో ప్రోగ్రామ్స్ చెప్తాము. సో హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ ఆల్ యువర్ డౌట్స్. మీకు డోనర్ ఎగ్స్ గురించి ఎట్లాంటి భయం ఉండాల్సిన పని లేదు. ఇంకా కొన్నిసారి కొన్ని డౌట్స్ అడుగుతారు. ఈ ఫారిన్ బాడీ కదా, మన బాడీలో పెడితే ఎట్లాంటి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది, అట్లాంటి ఏమీ మనకి భయపడాల్సిందే లేదు. మీకు ఎట్లాంటి భయం ఉండడానికి దానికి సైంటిఫిక్గా ఏం రీజన్ కూడా లేదు. సో మీరు ధైర్యంగా ఉండండి, మీరు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు మీరు అది యూజ్ చేయండి. థ్యాంక్ యూ.